హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి ఏంటంటే బ్రేక్‌ఫాస్ట్ బయట నుంచి తెప్పించుకున్నాం అండి. ఐడియల్ కిచెన్ అని చెప్పేసి చాలా టేస్టీగా అనిపించింది. అందుకని చెప్పి మళ్ళీ ఈరోజు ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. ముందు రోజు లక్కీ కోసం కాదు, లవ్లీ కోసం వెళ్లి తీసుకొచ్చారు. చాలా అనిపించింది ప్యాకింగ్ అదంతా. అండ్ ప్యాకింగ్‌తో పాటు టేస్ట్ కూడా చాలా గుడ్ అనిపించింది. టేస్టీగా ఉంది. సూపర్‌గా ఉంది. ఎక్కడైనా మనం బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు బావుందని ఎలా చెప్తాం? ముందు చట్నీ బావుంటే దోస బావుంటది గదా! కానీ ఇక్కడ దోస బావుంది. చట్నీ కూడా చాలా బావుంది. సూపర్‌గా నచ్చింది నాకైతే. తినేసాం హ్యాపీగా. హరిగారు బాటిల్స్ నింపుతున్నారు. ఈరోజు సండే అన్నమాట. జూన్ 2 వ్లాగ్ మీకిప్పుడు పెడుతున్నాను. సో, మధ్యలో చెప్పాను కదండీ! కొంచెం వేరే వీడియోస్ పెట్టడం వల్ల ఇవన్నీ ఆపేసానన్నమాట. ఇంకిక్కడ వాటర్ బాటిల్స్ నింపి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారు. మీరు చెప్పినట్టే చీపురకట్ట కొంసేపు ఎండలో ఉంచి పెట్టాను. కొంచెమే డస్ట్ రాలింది ఈరోజు. ఈరోజెళ్ళి మటన్ తీసుకొచ్చారన్నమాట. మటన్ తీసుకురండి చాలా రోజులైపోయింది. రోజులు కాదు మంత్స్ అయిపోయింది తిని అంటే ఇంకా తీసుకొచ్చారు. అది 1 కేజీ తీసుకొచ్చేసారన్నమాట. ఎందుకింత అంటే, నేను చికెనయితే 1 కేజీ తీసుకోనురా, మటనయితే హాఫ్ కేజీ తీసుకురా అన్నా. అది కన్‌ఫ్యూజన్‌లో వెళ్ళి 1 కేజీ మటన్ తీసుకొచ్చేసారన్నమాట. సర్లే అని చెప్పేసి నేను ఈరోజు కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో 2 రెసిపీస్ చేస్తున్నాను ఒకటే మటన్ తోటి. అందుకని చెప్పేసి కుక్కర్‌లో నీట్‌గా వాష్ చేసి వేసేసి, కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని, ఇంకా తగినన్ని నీళ్ళు పోసి, ఇంకా లిడ్ పెట్టి దీన్ని కుక్ చేసుకుంటా అన్నమాట. ఒక 10 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటా అండి. అప్పుడైతే మెత్తగా చాలా వస్తుంది. మటన్ మంచిగా ఉడికిపోతుంది అందుకని. నేనైతే 10 విజిల్స్ కంపల్సరీ పెడతానన్నమాట. నెక్స్ట్ ఇంకిక్కడ పెట్టేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొంచెం ఉంది. దాన్ని యూజ్ చేసేసుకోవాలి. తర్వాత ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు అవన్నీ కూడా చాప్ చేసేసారు అరిగారు. అలాగే అన్నం కూడా పెట్టేశారు. మామూలుగా అయితే మటన్ చేస్తున్నాను కదా! రాగి ముద్ద చేసుకుందాం అనుకున్నాం. బట్ ఎందుకో అన్నం పెట్టేశారు. సర్లే అని ఇంక నేను చేయలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏదో పనిలో బాగా బిజీగా ఉన్నట్టున్నారు. నా ఫోన్ పట్టుకొని బాగా బిజీగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిల్లల్ని చూపిస్తారండి. ఇద్దరు కూడా స్నానాలు చేసుకొని చక్కగా ఇది లక్కీ బర్త్‌డే గిఫ్ట్. చాలామంది లింక్ అడిగారు ఇమ్మని చెప్పి. ఇది నేను అమెజాన్‌లో తీసుకోలేదండి. బయట కొన్నాం ఇది. ఒక ఫుట్‌బాల్ టైప్ ఉంది కదా! అదొక్కటి మాత్రమే అమెజాన్‌లో షాపింగ్ చేశాను. ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చారో కూడా నాకు ఐడియా లేదు. ఇక్కడెళ్ళి బయట గిఫ్ట్ షాప్‌లో తీసుకొచ్చారు. అండ్ ఎక్కడ తీసుకొచ్చారు, ఎంతయింది నేను కనుక్కొని డీటెయిల్‌గా చెప్తాను. వాళ్ళక్కడ హ్యాపీగా టీవీ చూస్తా కూర్చుంటారు. లవ్లీ ఏమో నేర్చుకుంటా ఉందక్కడ. ఇక్కడేమో హరిగారిని బెడ్‌షీట్స్ చేంజ్ చేయమన్నాను. అందుకని నా మొఖానేస్తున్నారు. భలే చక్కలగిల్లండి. ఇలా అంటే కూడా అసలు ఎంత చక్కలగిల్లంటే అంత చక్కలగిల్లి ఇంకా ఆట పట్టిస్తూ ఉంటా అన్నమాట అప్పుడప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫుల్లు స్వెట్టింగ్ వచ్చేస్తుంది చూడండి పాపం. వర్షం పడుతూనే ఉన్నట్టుంది గానీ ఫుల్ స్వెట్టింగ్ మాత్రం ఉంటూనే ఉంటుంది. ఇంక ఇల్లు క్లీన్ చేసుకుంటా ఈ పనులన్నీ కూడా చేసుకుంటున్నాం. లవ్లీకి జుట్టుకి హెయిర్ ఆయిల్ పెట్టి దువ్వాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్‌లో చాలా పనుంది. ఆ గిన్నెలన్నీ కడిగి అక్కడ పెట్టాను గదా! అవన్నీ కూడా సర్దుకోవాలి. ఇక్కడ ఈ మటన్ చూసారా 10కి 10 పనులు పెట్టినట్టు మళ్ళీ మొత్తం కుక్కర్ పెట్టాలంటేనే భయమొస్తుంది ఇలాగా. మొత్తం అంతా గ్యాస్ స్టవ్ అంతా పాడవుతది. చుట్టూ గూడా పాడవుతది. ఇప్పుడు మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఉండి నేను వంట చేశాననుకోండి, మీ కాన్సంట్రేషన్ అంతా వంట మీద కాదు, ఉండే చెత్త మీదే ఉంటది. ఏంటిది అలా ఉంది, ఏంటిది అలా ఉంది, ముందు గ్యాస్ క్లీన్ చేసుకో, అలా చేసుకో, ఇలా చేసుకో అని చెప్తారు. మటన్ కర్రీ మర్చిపోయి. అలానే ఏం కాదులెండి. కొంతమందుంటారు అలా కావాలనే చెప్పేవాళ్ళు గానీ నాకిష్టం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే మొత్తం ఆపేసి, ఇంక ముందు దాన్ని క్లీన్ చేసుకొని, తర్వాత మళ్ళీ అప్పుడు వంట స్టార్ట్ చేస్తా అన్నమాట. ఇలా పెట్టుకొని వంట చేయాలంటే ఎవరికైనా చిరాకే గదా! సో, ఇంకిక్కడ క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంతా పోయింది. ఎందుకు పోయిందో అర్థం కాలే. ఒక్కొక్కసారి పనిచేస్తది. ఒక్కోసారి అలాగే ఉంటది. ఇది క్లీన్ చేయకపోతే మళ్ళీ మనం కుక్ చేసుకున్నాం అనుకోండి, ఇది బాగా స్టెయిన్ అయిపోతది. టఫ్ అయిపోతదన్నమాట. అతుక్కుపోతది. తర్వాత కడుక్కోవాలంటే ఇబ్బందవుతది గదా! అందుకని వెంటనే కడిగేసుకొని, వైప్ చేసుకొని, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు చూడండి బావుంది చూడటానికి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కడాయిలో ఆయిల్ వేశాను. చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసిన తర్వాత ఇంకిప్పుడు ఈరోజు మటన్ కుక్ చేసుకున్నాను కదండీ! దాంతోటి మటన్ కర్రీ చేస్తున్నాను. అలాగే గోంగూర మటన్ చేస్తున్నాను అన్నమాట డివైడ్ చేసి. ఎలా చేస్తున్నాననేది మీరు వ్లాగ్ అంతా చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఉల్లిపాయలవి చాప్ చేశారు గదా హరిగారు. నేనైతే పచ్చిమిర్చి కూడా చాప్ చేసుకొని, ఇంక ఇవి కొంచెం యాడ్ చేసేసుకున్నాను.
ఇవి చాలా ఘాటున్నాయండి. అసలు ఎంత ఘాటున్నాయో! చాలా ఘాటున్నాయి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మనకు ఫ్రై అయిపోతాయి. అందుకోసమని చెప్పేసి కొంచెం సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేస్తే తొందరగా మగ్గిపోతాయన్నమాట. తర్వాత ఇంతలోపు ఏంటంటే నేను ముందుగా మటన్‌ని కుక్ చేసుకున్నాను కదా! అది లవ్లీకి అలా బాయిల్ చేసిన మటన్‌ని ఇస్తానండి. తింటది. చిన్నప్పటి నుంచి బాగా అలవాటన్నమాట. నల్లి బోన్స్ కానీ, ఇవి కానీ ఏవైనా సరే పాయ కానీ ఇట్లా కుక్ చేసిస్తే తింటది చక్కగా. ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి ఉడకపెడితే అది బలం గూడా పిల్లలకి. ఇలాగా ఎవ్వరు తినరింకా ఇంట్లో. ఓన్లీ లవ్లీ మాత్రమే తింటది. లక్కీకి అస్సలు మటన్ ఇష్టం ఉండదు. హరిగారికి కూడా ఇష్టం ఉండదు. అందుకే మాక్సిమం తెచ్చుకోము. మేము చికెన్ లవర్స్ అన్నమాట. మటన్ అంత ఎక్కువ ఇష్టపడరు. కానీ లవ్లీ కోసం అని చెప్పేసి ఇంక తీసుకున్నాను. ఈ బోన్స్ కానీ అన్ని నల్లి బోన్స్ ఇవన్నీ లవ్లీ కోసమే తీసుకొస్తూ ఉంటారు హరిగారు అప్పుడప్పుడు. కానీ ఈ మధ్య మానేసి మళ్ళీ ఇప్పుడు ఈరోజు తెచ్చుకున్నాం ఇంకా. మమ్మీ నాకే వేసేయి అని చెప్తుంది అన్నీ. నెక్స్ట్ ఇంకా లవ్లీకి వేసిచ్చాక టమాటాలు కూడా వేసేసి దీంట్లో కొంతసేపు మగ్గిచ్చేసుకుంటున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉందని చెప్పాను కదండీ! దాన్ని వేసేసుకోవాలి. అది వేసేసిన తర్వాత దాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని, ఇంకా ముందుగా మటన్ కుక్ చేసి పెట్టుకున్నా కదా! దాంట్లో నుంచి లవ్లీకి కొన్ని బౌల్‌లో వేశాను కదా! కొంచెమేమో తీసి గోంగూర మటన్ చేద్దామని చెప్పి దీన్ని పక్కకు తీస్తున్నాను. అందుకే ఇక్కడ వేరే బౌల్‌లో వేసుకుంటున్నాను అన్నమాట. లక్కీ అడిగాడు, "గోంగూర చికెన్ చేయొచ్చు కదా మమ్మీ" అని. ఎటు మటన్ ఎక్కువ తీసుకొచ్చారని మటన్ చేశాను. కానీ మటన్ కంటే కూడా చికెన్, గోంగూర ఎక్కువ ఇష్టం అన్నమాట. వాడు మామూలుగానే తినడు. కానీ ఈరోజు ఒకరోజు తిన్నానా అంటే ఇంకా తిన్నాడన్నమాట. ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా! డబుల్‌గా డివైడ్ చేసేసుకున్నాను. ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా కుక్ చేసుకున్న మటన్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేశాను. అలాగే కరివేపాకు కూడా వేశాను. దీంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసిన తర్వాత కొంచెం మగ్గిపోయింది కదా టమాటాలవి. అందుకని కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే మటన్ మసాలా, కొంచెం గరం మసాలా వేసి కలిపేస్తున్నాను. ఇంకిక్కడ చూడండి లవ్లీ మంచిగా కూర్చొని చక్కగా తింటదండి. ఏమైనా పిల్లలు అలా తింటే మనకింకా హ్యాపీ అనిపిస్తది గదా! ఇంకా చెయ్యాలి, చెయ్యాలి పెట్టాలనిపిస్తా ఉంటది. ఇంకిక్కడ చూసారు గదా! ఇవి 2 గూడా ఒకేసారి చేసేసుకుంటున్నానన్నమాట. అటు ఇటు. కొంచెం మటనయితే దీంట్లో యాడ్ చేసేసాను. అలాగే కొంచెం తీసేసాను గాబట్టి వాటర్‌తో సహా దీంట్లో వేసేసానన్నమాట. 2 బాగా కుదిరాయండి. గోంగూర మటన్‌లో ఏంటంటే గోంగూర కొంచెం పచ్చడన్నమాట అది యాడ్ చేసింది. ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. పచ్చి గోంగూర ఉడకబెట్టి గాని వేసుంటే చాలా చాలా బావుండేది. బట్ గోంగూర పచ్చడి చేశాను చాలా సింపుల్‌గా. ఎలా చేశాను అనేది నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. యాక్చువల్లీ దీంట్లో పెడదాం అనుకున్నా గానీ లెంత్ అయిపోతుందని చెప్పి లెంతీ వీడియోస్ పెట్టడానికి ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏంటంటే అప్‌లోడ్ అవ్వడానికి నాకు చాలా చాలా టైం తీసుకుంటుంది ఫోన్. ఎందుకో అప్‌లోడ్ అవ్వట్లేదు. వైఫై అయినా కూడా 5G కనెక్ట్ చేసుకున్నా, 4G కనెక్ట్ చేసుకున్నా అంతే స్పీడ్ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను మరీ లెంతీ వీడియోస్ పెట్టలేకపోతున్నాను. 25 మినిట్స్ అట్లయితే ఓకే. అంతకుమించి అయితే కొంచెం ఎక్కువైపోతుందన్నమాట. 20 లోపలైతే గనక కొంచెం తొందరగా అయిపోతున్నాయి. అలా మరీ 10 మినిట్ వీడియో గాకుండా కొంచెం 20 మినిట్స్ అట్లా పెట్టడానికి ట్రై చేస్తా. ఇక్కడ చూడండి గోంగూర పచ్చడి దీంట్లో యాడ్ చేశాను కొంచెం. ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఆల్రెడీ కుక్ చేసుకున్నదే గదా! అందుకని. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే గోంగూర పచ్చడి వేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కెమెరా పట్టుకొని కలపాలంటే ఇబ్బందవుతుంది. అందుకని ఆఫ్ చేసి కలిపేసుకున్నాను. ఇంకిక్కడ చూసారు గదా! ఆయిల్ అంతా పైకి తేలిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. 2 కూడా అయిపోయాయన్నమాట ఒకేసారి. ఆల్రెడీ అన్నం ఎప్పుడో అయిపోయింది కాబట్టి ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా తినేసేయడమే. తినేసి మళ్ళీ స్నానం చేసుకోవాలన్నమాట. ఆహ్, వర్షాలు పడుతున్నా కూడా నిజంగానే ఫుల్లు స్వెట్టింగ్ అయితే వస్తుంది. కిచెన్‌లో ఇంకా ప్రాబ్లమ్ అవుతుంది.
ఇప్పుడేమో అట్లా ఉంటదా, పిల్లలు స్కూల్ స్టార్ట్ అవ్వడం ఆలస్యం, ఇంక వర్షాలు కొడుతూనే ఉంటాయి. అంటే కురుస్తూనే ఉంటాయన్నమాట వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి. ఇంకా కొత్తిమీర కొంచెం చాప్ చేసుకొని దీని మీద అయి వేసేసుకున్నాను. అలాగే గోంగూర మటన్ కూడా చాలా టేస్ట్ ఉందండి. కొంచెం పచ్చడి గోంగూర పచ్చడి ఫ్లేవర్ వచ్చింది గానీ, టేస్ట్ మాత్రం భలే ఉందన్నమాట. ఫ్రైలాగా చేశాను కొంచెం. గ్రేవీ టైప్ కాకుండా. ఇవి కర్రీస్ అయితే యమ్మీగా సింపుల్‌గా రెడీ అయిపోయాయి. ఒకటే మటన్‌తో 2 కర్రీస్ చేసుకున్నాను. గోంగూర మటన్ అండ్ మటన్ కర్రీ. అందరం కూర్చొని ఇంకా హ్యాపీగా తినేస్తున్నాం. లక్కీ ఏమో మమ్మీ నేను ఏసీ రూమ్‌లోకెళ్తానంటే, సరే వెళ్ళని చెప్పాను. మాక్సిమం అక్కడ ఉండడానికి ఇష్టపడతాడు ఆడు. చెప్పాను కదా ఇంతకు ముందు గూడా. ఆ రూమ్‌లో కూర్చొని టీవీ చూస్తాడన్నమాట హ్యాపీగా. మేమందరం హాల్‌లో కూర్చొని టీవీ చూస్తాం. లవ్లీ ఏమో తిన్నది కదా మటన్, అందుకని నాకొద్దని చెప్పేసి, నేను వేసుకొచ్చుకున్న అన్నంలో కొంచెం తిని నాకిస్తదన్నమాట. అందుకని చెప్పి కొంచెం వేసి ఇచ్చేసాను అన్నం. తిను నువ్వు తిని ఉంచాక నేను తింటానని చెప్పేసి, ఇంకిక్కడేమో హరిగారికి అన్నం వడ్డిస్తున్నాను. స్పైసీగా తినేసిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అని ఇంకా ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట. క్రీమ్ స్టోన్ నుంచి వచ్చేసింది కూడా. ఇంకా హ్యాపీగా కూర్చొని తినేసేయాలి. వేడివేడిగా అన్నం తిన్నాం, మటన్ తిన్నాం గదా! కొంచెం అందుకే ఐస్ క్రీమ్ తింటే బావుంటదని చెప్పేసి. ఆల్రెడీ చినుకులు పడుతున్నాయండి. అన్నాను కదా వర్షం వస్తదని. ఇక్కడేంటంటే హైదరాబాద్‌లో ఈ క్లైమేట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. మరి ఇది ఏ సీజన్ అని చెప్పాలో అర్థం కాదు. ఎందుకంటే మార్నింగ్ ఎండొస్తది. 3:30కి ఎగ్జాక్ట్‌లీ వర్షం వస్తది. 3:30 నుంచి 7:30 దాకా. తర్వాత మళ్ళీ చల్లగా గాలి తోలుతూ ఉంటదన్నమాట. సో, మేము ఆర్డర్ చేసుకున్నదైతే చూసారు గదా! కేసర్ పిస్తా, అలాగే నట్స్ ఓవర్‌లోడు, ఆహ్, డెత్ బై చాక్లెట్, అలాగే క్యారమెల్ సూత్ర. సో, ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నామండి. చాలా బావుంటాయి. అందుకని ఇంకా హ్యాపీగా అందరం కూర్చొని ఫ్యామిలీ క్రీమ్ స్టోన్ ఎంజాయ్ చేస్తున్నాము. హరిగారు ఏం కావాలి? చాయ్, కాఫీ ఏదైనా పర్లే. లక్కీ బాబు లవ్లీ తల్లి. ఇంట్లో ఎంతమంది ఉంటారో అన్ని ఫోన్లు. వచ్చేసాను చాయ్ పెడదామని.
మసిలేలోప ఇంకా చక్కగా గిన్నెలన్నీ ఇవన్నీ కూడా సర్దేసుకున్నాననమాట. సో, నెక్స్టొచ్చేసి ఇంక అందరం కూర్చొని చాయ్ తాగుతున్నాం. ఈరోజు షాకింగ్ ఏంటంటే లక్కీ గూడా చాయ్ తాగుతున్నాడు. బయట చినుకులు పడుతున్నాయని చెప్పాను కదా! అలాగే ఎందుకో ఏమో మమ్మీ నేను కూడా చాయ్ తాగుతానంటే సరే అని చెప్పి ఇంకిచ్చాను. రండి మీకు కూడా చూపిస్తాను. అస్సలు తాగడండి చాయ్‌లవన్నీ. చాయ్ అనే కాదు ఏది కూడా వేడిగా అసలు తినడు, వేడిగా తాగడు. అట్లాంటిది ఈరోజు తాగేసరికి నాకు గూడా షాకింగ్ అనిపిచ్చింది. మేము ముగ్గురం అయితే తాగుతా ఉన్నమాట. ఇంక డిన్నర్‌కి కర్రీ ఉంది గదా! దోస ఎందుకులే అని చెప్పి అన్నమే పెట్టేసారు హరిగారు. అన్నమే తినేసామన్నమాట. మామూలుగా అయితే టిఫిన్సే తింటాం నైట్ టైము. కానీ ఈరోజు అన్నం తిన్నాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొరియర్స్ ఉండే. అవి ఇచ్చేసి వస్తూ, వస్తూ స్వగృహ నుంచి ఇవి తినటానికి స్వీట్స్ అవి పట్టుకొనొచ్చారు. ఎందుకు తీసుకొచ్చావు అనంటే లక్కీ అడిగాడంట. జిలేబీ తీసుకురా డాడీ అని. అందుకని చెప్పి స్వగృహకెళ్ళి తీసుకొచ్చానని చెప్పాడు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే అస్సలు నచ్చలేదండి. మా ఊర్లో జిలేబీ అయితే అదే జాంగ్రీ. ఎంత బావుంటదో చాలా చాలా టేస్ట్ ఉంటది. ఇక్కడేమో నాకంత అనిపించలేదు. సర్లే ఇంక తీసుకొచ్చారు కాబట్టి ఇది తినాలన్నమాట. అందులోనూ బిడ్డ అడిగాడు కాబట్టి. అసలు మామూలుగా అడగడండి. స్వీట్స్ అసలు తినడు లక్కీ. అట్లాంటిది అడిగేసరికి ఇంకా మనకెలా అనిపిస్తది చెప్పండి. అందులో ఊర్లో మొన్న తిన్నాం కదా! అమ్మ వచ్చేటప్పుడు పంపించినప్పుడు. అందుకని అవి చూసి అడిగాడన్నమాట. సరే అని ఒకటిస్తే బావుందా లక్కీ అంటే, బానే ఉంది మమ్మీ అని చెప్తున్నాడు. ఇంకా తింటున్నారు వీళ్ళిద్దరూ. అండ్ నైట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా తినేసి హ్యాపీగా పడుకోవడమేనండి. అండ్ ఇక్కడేదో చెప్తున్నాడు హరిగారు ఏదో డిస్కషన్ ఏందో నాకు గుర్తులేదు. ఇది ఇవాల్టి వ్లాగ్ ఇక్కడితో ఇంకా ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. చీకటుంది. వర్షాకాలం అంతే గదా! 5:30 6 అయినా కూడా చాలా చీకటయిపోతది ఎందుకో ఏమో. ఫుల్లు చీకటిగా అనిపిస్తుంది. ఇది ఇంకా ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మరొక మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.